ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ కూడా శుభములు. ఈ దీని ముందు మనం ఒక చిన్న వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. యేసు ఏమి చెప్పాడు? మీరు లోకమునకు వెలుగు. వెలుతురు ఎందుకు ఉంటుంది? దాచుకోవడానికి కాదు, ప్రకాశించడానికి. మీ జీవితం, మీ మాటలు, మీ పరిచర్యలో, మీరు ఆన్లైన్లో పోస్ట్ చేసే ప్రతి మెసేజ్, ఇవన్నీ ఒక వెలుతురి కిరణాలు. మీరు చేసే చిన్న పోస్ట్ కూడా ఎవరి జీవితంలో చీకటిని తొలగించవచ్చు. ఎవరో ఒకరు దేవుణ్ణి గుర్తించవచ్చు, ఆయనను మహిమపరచవచ్చు. ఇదే నిజమైన సక్సెస్. మీ జీవితంలో మీరు ప్రకాశించడం కాదు, ఇతరులను ప్రకాశింప చేయాలి. ఈరోజు ఒక పని చేయండి. మీ పరిచర్యలో ఒక వ్యక్తికైనా యేసును పరిచయం చేయండి. ఇదే గొప్ప విజయం. ఆఖరి మాట, నీవు వెలిగితే ఇంకొకరి జీవితం వెలుగుతుంది. ఆమెన్.